नाज़रीन, आप देख रहे हैं Z9 उर्दू न्यूज़। शामीरपेट मंडल के पंटापल्ली गांव में एक ताजिर के घर पर खुसूसी तौर पर चोरी करने के लिए कर्नाटक से आने वाले शातिर चोरों के गैंग की गिरफ्तारी अमल में लाई गई। गैंग के अरकान के कब्जे से चाकू, 3 मोटरसाइकिल, एक कार को जब्त कर लिया गया। स्पेशल ऑपरेशन टीम पुलिस ने चिंतला राम रेड्डी, सलीम और भूमिया नामी अफराद की गिरफ्तारी अमल में लाई, जबकि इस गैंग के मजीद 4 मुलजिमान अभी भी पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। मफरूर मुलजिमान की गिरफ्तारी के लिए भी खुसूसी टीम्स तश्कील दी गई। गैंग के अरकान, जो कि अमीर लोगों को निशाना बनाकर चोरी की वारदातें अंजाम दिया करते थे, शामीरपेट में स्पेशल ऑपरेशन टीम पुलिस ने ज़बरदस्त तरीके से ऑपरेशन मुनक्किद करते हुए इन डकैती गैंग का ताक़ुब करते हुए इनकी गिरफ्तारी अमल में लाई। इस गैंग ने कई सारे नामवर अफराद, ताजरों और कई सारे फिल्म प्रोड्यूसर्स के घरों को निशाना बनाकर अब तक कई सारी चोरी की वारदातें अंजाम दी। गैंग, जो कि कर्नाटक से खुसूसी तौर पर हैदराबाद आते और यहाँ पर कई सारी चोरी की वारदातें अंजाम दिया करते थे। बहरहाल गैंग के अफराद को गिरफ्तार कर लिया गया। मफरूर मुलजिमान की तलाश भी जारी है। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। షామీర్పేట పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోతాయిపల్లి గ్రామ సమీపంలో ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ల మీద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని పట్టుకుని అదుపులోకి తీసుకుని ప్రాపర్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లను టార్గెట్గా చేసుకొని వాటిని రక్కీ చేసి ఒక కిరాయి గ్యాంగ్ను పిలిపించుకొని వాటి ద్వారా దోపిడీలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఈ దానిలో భాగంగానే రక్కీ కోసం వచ్చినట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక కేసు రిజిస్టర్ చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించి వారి దగ్గర నుంచి ఒక 2 నైట్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక తార్ జీబు, ఒక ఆటో స్వాధీనపరుచుకొని మిగిలిన ఎవరైతే పారిపోయి ఉన్నారో బయట నుంచి కర్ణాటక, కేరళ నుంచి వీళ్ళ హైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిరో డబ్బులు పంపించి వాళ్ళని పిలిపించుకొని ఈ నేరం చేయడానికి ఏదైతే ప్లాన్ చేసిరో వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను నియమించి వారి ద్వారా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసినటువంటి 4 వ్యక్తులను సరైన చట్టపరమైన చర్య కొరకు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది.